పౌరుషాల గడ్డైన కర్ణాటకలోని మాణిక్యహల్లి గ్రామం 5 రోజుల కిందట ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఊరు ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏడాది తర్వాత మరోసారి మొన్న మే 6వ తేదీన ఈ ఊరు మళ్ళీ వార్తల్లోకి ఎక్కిసింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ హీట్ లేకపోయిండుంటే ఈ మాణిక్యనహల్లి గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా మొత్తం కథలు కథలుగా రోజుల తరబడి హైప్ క్రియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ఊళ్ళో జరిగిన సంఘటన అలాంటిది. ఆ ఊళ్ళోని 55 ఏళ్ల నరసింహ గౌడే ఇంట్లో పెళ్లి హడావిడి హోరెత్తుతున్న రోజు అది. తన కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపే పనుల్లో నరసింహ చాలా బిజీగా ఉన్నాడు. పెళ్ళంటే ఏముంది, చాలా పనులు ఉంటాయిగా, బంధువులు ఫ్రెండ్స్ రాకపోకలు, వాళ్ళకి మర్యాదలు కట్న కానుకలు భోజనాల ఏర్పాట్లు. పెళ్ళంటే ఒకటా రెండా చెప్పలేనన్ని పనులు. ఆ పనులన్నింటితో అలసిపోయిన ఆయన ఊరిలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వచ్చాడు. ఎప్పటిలాగే టీ తాగుతూ పేపర్ చదివాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ధర్మస్థలంలో ఆదివారం జరగబోతున్న అంటే వచ్చే ఆదివారం జరగబోతున్న తన కూతురి పెళ్లికి రావాలని అక్కడ వాళ్ళందరినీ మరోసారి ఆహ్వానించాడు. అంతలోనే ఊహించిన ఘటన అక్కడ జరిగింది. వెనక నుంచి వచ్చిన అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే పెద్దయిన ఆయనతో కలిసి వచ్చిన మంజునాథ్ అనే మరో వ్యక్తి కలిసి కత్తులతో నరసింహగౌడ్ ఛాతిలో పదే పదే పొడి చేశారు. పొడి చేసి వాళ్ళు ఏమన్నారంటే, నీ కూతురికి పెళ్లి చేస్తావా, ఏడాది నుంచి మా కుటుంబం బాధలో ఉంటే నీకు నీ కుటుంబానికి ఆనందం కావాలా అని వెంకటేష్ అరుస్తూ ఈ నరసింహను పొడిచి పొడిచి చంపేశాడు. అక్కడ నుంచి ఆ ఇద్దరు వెళ్ళిపోయే ముందు, అసలు నువ్వు కాదురా మా టార్గెట్, వాడి కోసం ఎదురు చూస్తున్నా అంటూ వెంకటేష్ అతనితో పాటు ఈ హత్యలో పాల్గొన్న అతని బంధువు మంజునాథ్ కలిసి అరుస్తూ అక్కడి నుంచి పారిపోయారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అలా నరసింహగౌడ్ అనే వీళ్ళిద్దరూ పొడుస్తుంటే ఆ ఊళ్ళో ఎవ్వరికి అదే పెద్ద విషయంగా కనిపించలేదు. ఇదేముందిలే, మేము ఊహించిందే లేదో మాకు తెలిసిందేలే అన్నట్టుగా చాలా లైట్గానే చూశారు వాళ్ళు. చాలా తేలిగ్గా తీసుకున్నారు, వాళ్ళ చూపులు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నరసింహగౌడే దారుణ హత్యతో ఆయన కూతురు పెళ్లి ఆగిపోయింది. ఈ విషయం తెలిసాక ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా ఎవరైతే చంపేశారో ఆ వెంకటేష్ కుటుంబం మొత్తం చాలా ఆనందపడింది. ఏడాదిగా బాధలో ఉన్న వాళ్ళ కుటుంబం ఒకరిని చంపాక ఎందుకు పట్టలేనంత ఆనందంతో ఉన్నారని తెలియాలంటే, అసలు ఈ మాణిక్యనహల్లిలో గ్రామంలో ఏడాది కిందట ఏం జరిగిందనేది ఫ్లాష్ బ్యాక్లోకి మనం వెళ్లాల్సిందే. ఆ డీటెయిల్స్ అన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఇలాంటి వీడియోలు మన చుట్టూ రెగ్యులర్గా జరిగే ఇన్సిడెంట్స్ పైన అనాలిసిస్ మన ఛానల్స్లో రోజు అప్లోడ్ అవుతూ ఉంటే, మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం అన్నాం కదా, అది 2024 జనవరి 20. దేశమంతా సంక్రాంతి పండుగ ఆనందంలో ఉంది. ఆ సమయంలో కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహల్లి గ్రామంలోని ఈ వెంకటేష్ కుటుంబం మాత్రం చాలా ఆందోళనలో ఉంది. ఎందుకంటే స్కూల్ టీచర్గా పనిచేస్తున్న ఆ వెంకటేష్ కూతురు 28 ఏళ్ల దీపికారావు ఆ రోజు చీకటి పడిన స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఏమైందో అని ఆమె తండ్రి వెంకటేష్తో పాటు దీపిక భర్త లోకేష్ ఇతర కుటుంబీకులు తలో దిక్కు వెళ్ళి వెతుకుతున్నారు. తెలిసిన వాళ్ళందరినీ దీపిక కనబడిందా, దీపిక మీ ఇంటికి వచ్చిందా, దీపిక ఎక్కడుంది, ఇలా ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. ఇందాకే స్కూటీ మీద వెళ్ళిపోతుంటే చూసామని కొందరు చెప్పారు. దీపిక భర్త లోకేష్ ఆమె పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేశాడు. దీపిక పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నమే వెళ్ళిపోయిందండి అని ఆ ప్రిన్సిపల్ చెప్పారు. మధ్యాహ్నమే వచ్చేస్తే ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని వాళ్ళలో మరింత ఆందోళన పెరిగిపోయింది. ఏదో జరిగిందనే అనుమానంతో పాండవపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దీపిక ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడ ఎలాంటి క్లూ కూడా దొరకలే. బట్ ఇక్కడే వాళ్ళకు ఒక విషయం తెలిసింది. అదేంటి అంటే, దీపిక కేవలం టీచర్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని. అందంగా ఉన్న ఈ టీచర్ రీల్స్ చాలా ఫేమస్. కానీ ఆమె భర్త ఇతర కుటుంబీకులకు ఈమె సోషల్ మీడియాలో ఈ రీల్స్ తీసి పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇవి మానుకో అని చాలాసార్లు చెప్పారు, కానీ ఆమె వినలేదు. ఇన్స్టాలో ఆమెకు వచ్చే కామెంట్లు, ఊళ్ళోనే కుర్రాల పొగడతలు ఆమె తలకి బాగా ఎక్కేశాయి. దీంతో ఇక రాత్రి పగలు ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న ఈ రీల్స్ పిచ్చితో రకరకాలుగా మేకప్ వేసుకుని అందంగా ముస్తాబై కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి రకరకాల కాన్సెప్ట్లతో వీడియోలు చేస్తూనే ఉండేది. నువ్వు ఒక టీచర్ కదా, కానీ హీరోయిన్ అవ్వాల్సిన దాని అంటూ పొగడతలతో కామెంట్లు తెగ వచ్చేవి. నువ్వు చాలా అందగత్తివని ఊర్లో కుర్రాలు కానీ ఆ సోషల్ మీడియా అకౌంట్ ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా పొగడ్తల్లో ముంచెత్తేసేవాళ్ళు. ఇక ఎంత పాపులారిటీ వస్తే స్వతహాగానే ఎవరు స్టైల్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తుండేవాళ్ళు. ఇవేవి కూడా ఆమె భర్తకు నచ్చేది కాదు.
సో అతడే ఏదైనా చేసి ఉంటాడేమో, ఎందుకంటే రీల్స్ వద్దని ఆమె చేస్తుంది కనుక అతడిపైన పోలీసులు మొత్తం అనుమానంగా చూశారు. పోలీసులతో పాటు అందరూ కూడా అదే భావించారు ఫస్ట్. కానీ ఈ దీపిక సోషల్ అకౌంట్లను లోతుగా పోలీసులు పరిశీలించాక వారికి ఒక విషయం తెలిసింది. ఆమె చేసే వీడియోల కోసం ఎవరో ఒక కుర్రాడు సహకారం అందిస్తున్నాడు, ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి అతడు వెళ్ళి సపోర్ట్గా ఉంటున్నాడు అనే విషయం తెలిసింది. ఇంకేముంది, తీగ లాగితే అప్పుడు అక్రమ సంబంధం డొంక గదిలింది. ఆమె భర్త నోరు విప్పాడు. అదే ఊళ్ళోని నితీష్ అనే కుర్రాడిపై అనుమానం ఉందని చెప్పాడు. అక్క అక్క అంటూ పిలుస్తూ తిరుగుతున్న వాడు తేడా సింగ్ అనే విషయం బయటపెట్టాడు ఆయన. అంతే, 21 ఏళ్ల నితీష్ను పోలీసులు పట్టుకొని తమ స్టైల్లో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు బయట ప్రపంచానికి తెలియని చాలా అకృత్యాలు వెలుగులోనికి వచ్చాయి. దీపికకు ఉన్న రీల్స్ పిచ్చిని ఈ కుర్రాడు వాడుకున్నాడు. ఆమె చేసే వీడియోలకు లైక్స్ కొట్టడం, వావ్ బ్యూటిఫుల్ అక్క అంటూ కామెంట్లు పెట్టడం, నువ్వు ఎలాగైనా హీరోయిన్ అయిపోవాలక్క అని బిస్కెట్లు వేయడం మొదలుపెట్టాడు. అసలే భర్త ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అంటూ డిసప్పాయింట్ చేస్తుంటే మండిపోయి ఉన్న దీపిక మీద ఇతని మాటల చల్లని మంచులా కురిసి ఆమెలోని మంటను చల్లార్చాయి. అంతే, ఇంకా అప్పటి నుంచి ఆమె కూడా నితీష్ చెప్పినట్టు వినడం మొదలుపెట్టింది. అక్కతో మొదలైన అతని పిలుపు ప్రేయస్గా మారిపోయింది. ఇద్దరూ బయట ప్రపంచాన్ని నమ్మించేందుకు అక్క తమ్ముడిగా పిలుచుకుంటూ లోపల మాత్రం అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నారు. దీపిక మీద ఆజమాయిషీ చేయడం, ఆమెపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం లాంటి వరకు నితీష్ మొదలుపెట్టాడు. అయినా ఆమెకున్న రీల్స్ పిచ్చితో ఇవేవి ఆమెకు పెద్ద విషయాలుగా అనిపించలేదు. వీడియోల కోసం ఇద్దరూ కలిసి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు. ఇదంతా ఆమె భర్త కుటుంబానికి ఏమాత్రం నచ్చేది కాదు. కాకపోతే అక్క అనే కవచాన్ని అడ్డు పెట్టుకోవడంతో వాళ్ళు కూడా రెండో కోణంలో ఆలోచించలేకపోయారు. కానీ ఆమె భర్త లోకేష్ మాత్రం ఇవన్నీ మానేయమంటూ పదే పదే చెబుతూనే ఉన్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే దీపిక కంటే ఈ నితీష్ ఏకంగా 7 ఏళ్ళు చిన్నవాడు. దీపికకి పెళ్ళై 8 ఏళ్ళ పాప కూడా ఉంది. చక్కగా టీచర్ జాబ్ చేసుకుంటూ పాపను చూసుకుంటూ హాయిగా ఉండకుండా ఎందుకీ వేషాలంటూ ఆమె భర్త మందలించినా ఆమె వినిపించుకోలేదు. పైగా భర్త మాట ఏమాత్రం లెక్క చేసేది కాదు. దీపిక లోకేష్ మధ్య ఉన్న బంధం బీటలు వారుతుండడాన్ని గుర్తించిన నితీష్ ఆమె ఓ బలహీనమైన మైండ్ సెట్తో ఉన్న సమయంలో అక్కా బంధాన్ని పక్కన పెట్టేసి నిన్ను నేను లవ్ చేస్తున్నా అంటూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె అందాన్ని పొగుడుతూ రోజు ఆకాశానికి ఎత్తేసేవాడు. నువ్వు కానీ సినిమాల్లో సీరియల్స్లో ట్రై చేస్తే నీకు తిరిగే లేదని చెప్పేవాడు. దీంతో దీపిక అతడికి లొంగిపోయింది. అలా ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఇద్దరు కలుస్తుండేవారు. ఈ విషయం దీపిక భర్తకు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీపిక భర్త నితీష్ని బెదిరించాడు, దీపికని తిట్టాడు. పరువు పోతుందనే కుటుంబ సభ్యులు తిట్టడంతో చివరికి ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. నితీష్ను దూరం పెట్టింది. ఇకపై తన జోలికి రావద్దని తెగేసి చెప్పేసింది. కానీ దీపిక ఒక్కసారి తనను దూరం పెట్టేసరికి నితీష్ తట్టుకోలేకపోయాడు. మళ్ళీ ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ఆమె స్కూల్కి వెళ్ళే వెనకాలే ఈయన బైక్పై ఫాలో అయ్యేవాడు. మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయడం ఇవన్నీ చేసేవాడు. బతిమలాడేవాడు, ప్రాధేయపడుతూ ఏడ్చేవాడు. చివరికి 2024 జనవరి 20న తన పుట్టినరోజుని చెప్పి దీపికని పిలిచాడు. చివరగా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోమని ప్రాధేయపడ్డాడు. దీంతో సరేలే లాస్ట్ కదా అనుకుని బర్త్డే గిఫ్ట్గా ఓ షర్ట్ తీసుకుని ఆమె వెళ్ళింది. ఇద్దరూ కలిసి మేల్కోటలోని ప్రసిద్ధ యోగ నరసింహస్వామి ఆలయం కొండ మీదకి చేరుకున్నారు. అక్కడ ఆమెను ఇదే చివరిసారి అంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అందుకు దీపిక అంగీకరించలేదు. ఇలాంటి మళ్ళీ చేస్తే నేను అస్సలు ఊరుకోను, అసలు నీ ముఖమే నాకు చూపించదని తెగేసి చెప్పేసింది. దీంతో సైకోలో మారిపోయిన నితీష్ దీపిక మీద దాడి చేశాడు. పీక బిసికి చంపేశాడు. ఏమాత్రం బాధపడకపోగా దర్జాగా గోని సంచిలో ఆమె మృతదేహాన్ని పెట్టి ఆలయం వెనుక వైపు కొండ దిగువన ఒక గొయ్యి తవ్వి అందులో బస్తాతో సహా ఆమెను పూర్తి చేసి చక్కగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, నా కోసం వెతక్కండి అంటూ తన కుటుంబానికి నితీష్ మెసేజ్ పెట్టి పరారైపోయాడు. తాను దొరికితేనే ఆధారాలు దొరుకుతాయి, అందుకే తన రాష్ట్రం దాటి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయి వెళ్ళిపోయాడు. బట్ అతనికి తెలియని బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే యోగ నరసింహస్వామి కొండ దిగువన ఓ మహిళపై ఓ యువకుడు దాడి చేస్తున్న దృశ్యాన్ని ఓ టూరిస్ట్ అనుకోకుండా వీడియో తీశాడు. దాన్ని అతడు పోలీసులకు అందించాడు. ఆ వీడియోలో ఉన్నది దీపిక, నితీష్ అయినని పోలీసులు గుర్తించారు. ఆ వీడియో తీసిన లొకేషన్కి వచ్చి వెతకగా దీపిక స్కూటర్ దొరికింది. ఆలయం వెనుక కొండ ప్రాంతంలో గొయ్యి తీసి కప్పేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడ తవ్వగా అందులో గోని సంచిలో దీపిక మృతదేహం బయటపడింది. ఇక నితీష్ కోసం తీవ్రంగా గాలించాక కర్ణాటక బార్డర్ దాటేస్తుండగా అతను పట్టుకున్నారు పోలీసులు. తనకు దొరికేశాడు. కానీ అబ్బాయి నేను చాలా అమాయకుడిని, నాకేం తెలియదు అని బొకాయించాడు. బట్ పక్కా ఎవిడెన్సు విత్ వీడియో ప్రూఫ్స్తో
కాల్ డేటాతో అన్నింటితో కలిపి అతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో అతనికి జైలు శిక్ష పడింది. కానీ దీపికకు అత్యంత కిరాతకంగా చంపేసి పూర్తి చేయడాన్ని ఆమె తండ్రి వెంకటేష్ ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. కుటుంబం అంతా అప్పటి నుంచి కుమిలిపోతుంది. తన కూతుర్ని చంపినోడి ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్టేదే లేదని శపథం చేశాడు ఆయన. ఆ రోజు నుంచి పగతో రగిలిపోయాడు. గ్రామస్తుల దగ్గర కూడా చాలాసార్లు అదే మాట చెప్పేవాడు. తన కూతురి చావుకి కారణమైన వాళ్ళను వదిలిపెట్టేదే లేదంటూ చెప్పాడు. ప్రాణానికి ప్రాణమే సమాధానం అంటూ చెప్పేవాడు. 2024 సెప్టెంబర్లో 9 నెలల తర్వాత నితీష్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. దీంతో వెంకటేష్ మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్న అతని కోసం వెతకడం ఆరంభించాడు. నితీష్కు ఈ విషయం తెలిసి వెంకటేష్ కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఒంటరిగా తిరిగేవాడే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తోనే వెళ్ళేవాడు. వీలైనంత వరకు ఎక్కువగా సొంత గ్రామానికి కూడా దూరంగా బెంగళూరులో ఉండేవాడు. ఆయన తండ్రి నరసింహ కూడా ఊరు రావద్దనే చెప్పేవాడు. వెంకటేష్ పగతో రగిలిపోతున్నాడు, వస్తే వేసేస్తాడు అని నరసింహకు తెలుసు. అందుకే కొడుకుని ఊర్లో అడుగు పెట్టద్దని గట్టిగానే చెప్పేవాడు ఆయన. ఈ నేపథ్యంలోనే తాజాగా మే 11న నితీష్ చెల్లి పెళ్లి వేడుక పెట్టుకున్నాడు. చెల్లి పెళ్లి అయిపోయాక మేము కూడా బెంగళూరు వచ్చేస్తాం, అందరం అక్కడే ఉందామని కొడుక్కి నరసింహం చెప్పాడు. నరసింహ తన కొడుకును బెంగళూరులో దాచేసి కూతురికి పెళ్లి చేసి పంపించేసి తను కూడా కుటుంబంతో హాయిగా బెంగళూరు వెళ్ళిపోయి వాళ్ళంతా హాయిగా ఉంటే మేము ఇక్కడ బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉండాలా అని వెంకటేష్ రగిలిపోయాడు. ముందు నరసింహను వేసేస్తే ఆ తర్వాత అతను కొడుకు దొరుకుతాడనే నిర్ణయానికి వచ్చాడు ఆయన. తన బంధువు మంజునాథ్తో కలిసి కత్తులతో నరసింహంపై దాడి చేసి చంపేశాడు. సో అందరికీ నరసింహను వెంకటేష్ చంపేస్తాడని ముందే తెలుసు. అందుకే చంపేసిన విషయం తెలిసినా గ్రామస్తులు ఎవరు ఆశ్చర్యంగా ఫీల్ అవ్వలేదు. చాలా రోజులుగా ఆయన నోటి వెంబడి మాట వింటున్నారు కనుక అనుకున్నట్టే చేశాడు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇంకా ఇప్పుడు నితీష్ని చంపేక లొంగుతానంటూ వెంకటేష్ మంజునాథ్తో కలిసి పారిపోతుండగా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అంటే నా టార్గెట్ ఇంకా ఉంది, వాడిని కూడా చంపేస్తానని పారిపోతుండగా అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. సో సోషల్ మీడియా సెలబ్రిటీగా ఓ వెలిగిన దీపిక జీవితం అర్ధంతరంగా ముగిసిపోవడమే కాక ఘాతుకానికి పాల్పడినోడి తండ్రి ప్రాణాలను బలి తీసుకుంది. వీళ్ళ పగ ఇక్కడితో ఎండ్ కాలేదు, ఇంకా కొనసాగే అవకాశం ఎక్కువ ఉంది. నితీష్ అంతు చూస్తాను అని వెంకటేష్ పోలీసుల ముందే చెప్పి మరీ జైలుకి వెళ్ళాడు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.